హాయ్ అండి, నేనైతే ఇప్పుడు మిల్కీ వైట్ లాగా మారిపోతున్నాను. ఫస్ట్ అయితే మొహం కడుక్కొని నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత పౌడర్ తీసుకొని రాసుకోవాలి దయ్యంలాగా. దయ్యం లెక్కున్నాను కదా గాయస్, దయ్యం లెక్కున్నాను. నన్ను ఎలా ఉన్నానా నేను ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్రష్ లాగా తీసుకొని అది తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోవాలి. నాకైతే ఇలానే చేస్తాను రెడీ అయ్యేటప్పుడు, ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఇలానే అలవాటు ఉంటుంది. రుద్దేసుకోవాలన్నమాట ఇలా. అసలుకి చలికాలంలో కూడా క్లైమేట్ చూడండి, అసలుకి ఈ కాలంలో జలుబులు, థ్రోట్ పెయిన్ కూడా వచ్చేసింది. మీరు అనుకుంటూ ఉంటున్నారు నా వాయిస్ ఏంటి ఇలా మారిపోయిందని. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అలా అయిపోయింది. ఈ క్లైమేట్ చూడండి, అసలుకి ఆ క్లైమేట్ వల్లే నాకు ఇలా వచ్చింది. మామూలుగా నాకు ఫస్ట్ టైమే థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం. కొంచెం కోల్డ్ కూడా ఉంది నాకు. అయినా మీకోసమే నేను వీడియో చేస్తున్నాను, నాకు బాగాలేకుండా పోయినా. చూస్తూనే ఉన్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఇలా రాసుకోవాలి ఫాస్ట్గా. ఒకవేళ మీరు ఎక్కువ పౌడర్ రాసేసుకుంటే ఇలా కొట్టుకొని తుడుచుకొని పైన ఇలా రుద్దేసుకోండి. ఫైనల్గా నేనైతే ఇలా పౌడర్ రాసేసుకొని పూజ చేసేసుకున్నాను. బొట్టు పెట్టుకోవాలి, ఇంకా ఆగని బొట్టు పెట్టుకుంటాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది గాయస్. మీకు కూడా ఇలా టిప్స్ కావాలంటే కామెంట్ చేసి పెట్టండి. బాయ్ బాయ్. ఇష్కివా.